దేశవ్యాప్తంగా 7 రాష్ట్రాల్లోని 13 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాల్లో విపక్ష ఇండియా కూటమి జోరు ప్రదర్శించింది. మొత్తం 10 చోట్ల జయకేతనం ఎగురవేసింది. కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపా కేవలం 2 స్థానాలకే పరిమితమైంది. మరోచోట స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. సార్వత్రిక ఎన్నికల తర్వాత అధికార విపక్షాలకు తొలి పరీక్షగా భావించిన వివిధ అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికల్లో ఇండియా కూటమి పైచేయి సాధించింది. దేశవ్యాప్తంగా 7 రాష్ట్రాల్లోని 13 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో 10 చోట్ల విజయం సాధించింది. హిమాచల్ ప్రదేశ్లోని దేహ్రాలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు సతీమణి కాంగ్రెస్ అభ్యర్థి కమలేష్ ఠాకూర్ విజయం సాధించారు. సమీప భాజపా అభ్యర్థిపై 9,399 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. నాలాగఢ్ స్థానంలో కాంగ్రెస్ నేత హర్దీప్ సింగ్ బవా 25,618 ఓట్ల తేడాతో భాజపా అభ్యర్థి కేఎల్ ఠాకూర్పై విజయం సాధించారు. హమీర్పూర్ స్థానంలో భాజపా అభ్యర్థి ఆశిష్ శర్మ కాంగ్రెస్ అభ్యర్థి పుష్పేందర్ వర్మపై 1,571 ఓట్ల తేడాతో గెలుపొందారు. దేహ్రా, నాలాగఢ్ స్థానాల్లోని స్వతంత్ర అభ్యర్థులు రాజీనామా చేసి భాజపా నుంచి మళ్లీ పోటీ చేయడంతో ప్రజల ఆగ్రహానికి గురయ్యారని హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు ప్రతిభాసింగ్ అన్నారు. ఇండియా కూటమి ఆ 2 చోట్ల గెలవడానికి ఇది కూడా కారణమని పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్లో ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలిచి జోరు మీదున్న తృణమూల్ కాంగ్రెస్ తాజా ఉప ఎన్నికల్లోనూ హవా కొనసాగించింది. ఇక్కడ 4 స్థానాలైన రాయ్గంజ్, రాణాఘాట్, బాగ్దా, మాణిక్ తలాలో ఉప ఎన్నికలు జరగ్గా అన్ని చోట్ల టీఎంసీ అభ్యర్థులు విజయం సాధించారు. రాయ్గంజ్లో టీఎంసీ అభ్యర్థి కళ్యాణి 50,000 పైచిలుకు ఓట్లతో భాజపా అభ్యర్థి కుమార్ ఘోష్పై గెలుపొందారు. బాగ్దాలో మధుపర్ణ ఠాకూర్ భాజపా నేత బినయ్ కుమార్ బిశ్వాస్పై 33,455 ఓట్ల తేడాతో విజయం సాధించారు. రాణాఘాట్ సౌత్లో భాజపా అభ్యర్థి మనోజ్ కుమార్ బిశ్వాస్పై 39,048 ఓట్ల తేడాతో టీఎంసీకి చెందిన ముకుత్ మణి విజయం సాధించారు. మాణిక్ తలాలో టీఎంసీ అభ్యర్థి సుప్తి పాండే భాజపాకు చెందిన కళ్యాణ్ చౌబేపై రికార్డు స్థాయిలో 62,312 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఉత్తరాఖండ్లోని మంగళూరు స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి మహ్మద్ నిజాముద్దీన్ 422 ఓట్ల తేడాతో భాజపాకు చెందిన కర్తార్ సింగ్ బదానాపై విజయం సాధించారు. బద్రీనాథ్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి లఖ్పత్ సింగ్ బుటోలా భాజపా అభ్యర్థి రాజేందర్ సింగ్ బండారీపై 5,224 ఓట్ల తేడాతో గెలుపొందారు. పంజాబ్లోని జలంధర్ స్థానంలో ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి మొహిందర్ భగత్ విజయం సాధించారు. భాజపా అభ్యర్థి శీతల్పై 37,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. తమిళనాడులోని విక్రావండి స్థానంలో డీఎంకే అభ్యర్థి అన్నియూర్ శివ ఎన్డీఏ అభ్యర్థి అంబుమణిపై 67,757 ఓట్ల తేడాతో విజయం సాధించారు. మధ్యప్రదేశ్లోని అమర్వాడాలో భాజపా నేత కమలేష్ షా గెలుపొందారు. కాంగ్రెస్ అభ్యర్థి ధీరన్ సింగ్పై 3,027 ఓట్ల తేడాతో విజయం సాధించారు. బీహార్లోని రూపౌలీ స్థానంలో స్వతంత్ర అభ్యర్థి శంకర్ సింగ్ జయకేతనం ఎగురవేశారు. జేడీయూ నేత కళాధర్ ప్రసాద్పై 8,246 ఓట్ల తేడాతో విజయం సాధించారు. పశ్చిమ బంగాల్లో 4, హిమాచల్ ప్రదేశ్లో 3, ఉత్తరాఖండ్లో 2, పంజాబ్, బీహార్, తమిళనాడు, మధ్యప్రదేశ్లోని ఒక్కో స్థానానికి జులై 10న ఉప ఎన్నికల పోలింగ్ జరిగింది. ఇందులో 4 రాష్ట్రాల్లో ఇండియా కూటమి అధికారంలో ఉండగా 3 చోట్ల ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. మొత్తం 10 చోట్ల ఇండియా కూటమి జయకేతనం ఎగురవేసింది. భాజపా 2 స్థానాలకే పరిమితమైంది.